యాచేంద్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. రాబో 24, 25, 26 జనవరి 2025 విశాఖ మహానగరంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈ సంవత్సరం కూడా తన యొక్క మెంబర్షిప్ని 57,85,877 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈ యొక్క 1949 నుంచి అనేక విషయాలపై స్టూడెంట్ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క సమస్యల పైన ఏదైతే పరిష్కారం కోసం అనునిత్యం వాయిస్ను వినిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే అని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. అదేవిధంగా ఈ యొక్క భారత రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలో తన 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నది. దీనికి సంబంధించినటువంటి ఉద్ఘాటన ఇనాగరల్ సెషన్లో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, కాంటినెంటల్ కాఫీ చైర్మన్, అలాగే అంబట్టి రాయుడు గారు, పూర్వ భారతీయ క్రికెట్ ప్లేయర్ వారు ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపు నుంచి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ వీరేంద్ర సోలంకి గారు కూడా ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అలాగే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం, నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఈ విద్యార్థి లోకానికి అలాగే యువతకు ఇచ్చినటువంటి హామీల పైన ఎటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అలాగే ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల పైన కూడా ఈ యొక్క 3 రోజుల కాన్ఫరెన్స్ లో అనేక రూపాలలో డిస్కషన్ చేసి ఈ యొక్క విద్యారంగ స్థితి పైన అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి సమస్యల పైన రాష్ట్ర స్థితి అనే రూపంలో ఈ యొక్క 2 తీర్మానాలను కూడా ఇక్కడ పెట్టబోతున్నాం. భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఇప్పుడు విరాజిల్లుతుంది. విశాఖపట్నంలో 2003లో ఇక్కడ మేము రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత మరొకసారి విశాఖ మహానగరంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు పెద్ద మహాసభ జరగబోతుంది. ఈ మహాసభలకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. దీనికి ఒక పెద్ద స్వాగత సమితి ఏర్పడటం జరిగింది. విశాఖపట్నంలో ఉండే ప్రముఖులందరూ కూడా ఆ యొక్క స్వాగత సమితిలో పెట్టడం జరిగింది. మన కలిదిండి రఘు గారు రఘు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అధినేత దాని చైర్మన్గా ఉండటం జరిగింది. అందరూ కలిసి ఈ యొక్క విద్యార్థులందరినీ స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఈ యొక్క మహాసభలో చేయబోతున్నాం. ఈ సంవత్సరం 43వ ఏబీవీపీ మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా ఏ స్ఫూర్తితో అయితే సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభ సూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువులు చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వడం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి అలాగే గంటం ధర మల్లు ధర వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థి లోకాన్ని తెలియజేయటం. అలాగే ఈ సంవత్సరం 300 ఏళ్లు పూర్తయింది. అహల్యాబాయ్ హోల్కర్ అని గొప్ప సంస్కర్త దేశంలో ధార్మికతను పెంచడానికి మహిళలకు విద్యను అందించడానికి అనేక రకాల పాఠశాలలు అనేక రకాల చౌల్టీస్ దేశవ్యాప్తంగా ఆవిడ ప్రారంభించడం, అలాగే విధర్మీయుల పరిపాలన కారణంగా ధ్వంసమైన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం,
కాశీ విశ్వేశ్వర స్వామితో పాటు అన్ని జ్యోతిర్లింగాల్ని కూడా పునర్జీవనం చేసిన గొప్ప మహిళ ఆవిడ. హోల్కర్ సంబంధించిన సామ్రాజ్యానికి పట్టపురాణిగా ఉంటూ మొత్తం యావత్ ఆస్తి కూడా మొత్తం సమాజానికి దారిపోసిన ధీరోదాత్త. అలాగే విద్యను అందించడంలో కూడా గొప్ప సంస్కర్త. అనేక రకాల మూఢ నమ్మకాలపై ఆ రోజు జరిగే వైషమ్యాలపై పోరాటం చేసిన ధీరురాలు కనుక ఆవిడ 300 సంవత్సరాల యొక్క ఆవిడ జన్మతిథికి సంబంధించి కూడా కార్యక్రమం. అలాగే మన దేశానంతా ఏకతాటి పైన నిలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150 జయంతి కూడా ఈ యొక్క సమావేశాల్లో దాని స్ఫురణ తీసుకురావటం. అలాగే బిర్సా ముండా ఆయన కూడా 150వ జయంతి, దాన్ని కూడా ఈ సమావేశంలో స్ఫూర్తి తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళటం. అలాగే మా అఖిల భారత విద్యార్థి పరిషత్ సంబంధించి ఈ విధంగా దేశవ్యాప్త రూపుకి కల్పుతా ఆ విధంగా దశ దిశలా పెరగడానికి కారణమైన యశ్వంతరావు ఖేల్కర్ యొక్క 100వ జయంతి కూడా ఈ సంవత్సరమే. సో ఆయన స్ఫూర్తి ఇవన్నీ కూడా విద్యార్థి లోకానికి తీసుకురావాలనే ఒక ప్రయత్నం. కేవలం విద్యార్థి అంటే రేపటి పౌరుడు అనే అభిప్రాయం ఉందో అభిప్రాయాన్ని పక్కన పెడుతూ నేటి విద్యార్థి నేటి పౌరుడు అని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ భావిస్తుంది. కనుక కేవలం విద్యారంగ సమస్యలతో పాటు సమాజంలో జరుగుతున్న అనేక రకాల విషయాలు, అలాగే దేశానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన అలాగే స్ఫూర్తి ప్రదాతలైన వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి. రేపు సమాజంలో ఒక నాయకుడిగా ముందుకెళ్ళాలి. స్వామి వివేకానంద స్ఫూర్తితో పాటు